సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో జూన్ 1వ తేదీన ఆ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అసలైన ట్రైలర్ రాబోతోంది. అసలు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది జూన్ 1వ తేదీ డిసైడ్ చేయబోతుంది. ఆ ట్రైలర్ ప్రకారంగానే జూన్ 4వ తేదీన సినిమా ఉండబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జూన్ 1వ తేదీన ట్రైలర్ ఎలా ఉండబోతోంది, ఆ ట్రైలర్ ఎవరిని ఆనందోత్సాహాల్లో ముంచెత్తబోతోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. అయితే జూన్ 1వ తేదీన దానికి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈ సర్వేలన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు జూన్ 4వ తేదీన సినిమా ఎలా ఉండబోతుంది అనేది 1వ తేదీ తెలిసే అవకాశం ఉంది. సో 1న రిలీజ్ కాబోతున్న ఆ ట్రైలర్ ఎవరికి నచ్చేలా ఉంది, ఎవరికి మింగుడు పడకుండా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? సో అందరూ జూన్ 4వ తారీఖు కంటే ముందు జూన్ 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యేటువంటి ఎగ్జిట్ పోల్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి, అలాగే లోకల్గా ఉండేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేస్తాయి. మనం లోకల్గా తీసుకుంటే కనుక కొంత పరిగణలోకి లేదా దాన్ని ప్రామాణికంగా తీసుకునేటువంటి సర్వే సంస్థలను కనుక తీసుకుంటే మనకు కేకే సర్వే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సింగిల్ నెంబర్ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఏ సర్వే సంస్థ ఇవ్వని విధంగా సింగిల్ నెంబర్ ఇవ్వబోతున్నారు. సింగిల్ నెంబర్ అంటే ఏంటి? యాక్యురేట్ నెంబర్. టీడీపీకి ఇన్ని వస్తాయి, టీడీపీకి ఇన్ని వస్తాయి, జనసేనకి ఇన్ని వస్తాయి అనేది ఇవ్వబోతున్నారు. ఏ సర్వే సంస్థ కూడా అలా ఇవ్వదు, కానీ వాళ్ళు ఇవ్వబోటానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కేకే సర్వే. సో మిగతా సర్వేలు ఆరా మస్తాన్ సర్వే వాళ్ళు కొంచెం +/- 5 +/- 10 తీసుకుంటారు. ఆరా మస్తాన్ సర్వే, తర్వాత నాగన్ అనే ఒక సర్వే, రైజ్ వాళ్ళు ఇవ్వబోతున్నారు, పైనీర్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఇట్లా లోకల్ సర్వేలు కనుక తీసుకుంటే కనుక వాళ్ళు ఇవ్వబోతున్నారు ఎగ్జిట్ పోల్స్. దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్ కింద తీసుకున్నాయి సర్వే సంస్థలు. ప్రత్యేకించి కేకే సర్వే లాంటిది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని సింగిల్ నెంబర్ ఇవ్వడం అంటే మాటలు కాదు. ఒకసారి గుడ్ విల్ పోయిందంటే మళ్ళీ రాదు, క్రెడిబిలిటీ రాదు. క్రెడిబిలిటీ పోయిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనం ఫ్లాష్ సర్వే తీసుకున్నాము లగడపాటి రాజగోపాల్ది, అది ఒక ఊపింది. 2004 నుంచి 2009లో అయితే ఒక ఊపింది. 2014లో కూడా ఓకే, 2018 2019కి వచ్చేటప్పుడు బూమరాంగ్ అయింది. దాంతో ఆయన అసలు ఇంకా సర్వేలు నేను మానుకుంటున్నానని చెప్పి తట్టాబుట్టా సర్దేసి క్లోజ్ చేసేసాడు. అంటే వన్స్ గుడ్ విల్ పోయిన తర్వాత ఇంకా నమ్మరు అని చెప్పి ఆయన క్లోజ్ చేసేసారు. లేదంటే కోట్ల వ్యాపారం కదా, ఎందుకు మానుకుంటారు? గుడ్ విల్ పోయిన తర్వాత నమ్మరు, నువ్వు నిజంగా ఇచ్చినా కానీ నమ్మరు. సో కాబట్టి ఎవరికి వాళ్ళే ఛాలెంజింగ్గా తీసుకుని ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వబోతున్నారు లోకల్గా ఉండేటువంటివి. వాటిలో కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఉండొచ్చు ఇప్పటి వరకు సర్వేలు చూస్తే కనుక. కానీ ఎగ్జిట్ పోల్స్కి వచ్చేటప్పటికి యాక్యురేట్గా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ గుడ్ విల్కి సంబంధించిన ఇష్యూ కదా. ఇప్పటి వరకు ఈ సంస్థలు సర్వేలు రిలీజ్ చేసినాయి, అవి మనం కూడా కొన్ని మనం మొత్తం కూడా పబ్లిక్ చేసాం. కానీ ఎగ్జిట్ పోల్స్కి వచ్చేటప్పటికి పార్టీలు ఎంత డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళ గుడ్ విల్ను పోగొట్టుకోరు, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తారు. కాకపోతే +/- అనేది వేరియేషన్ ఉంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ చూపిస్తారు. బట్ ఓటర్ నాడి ఖచ్చితంగా ఇస్తారు. అంటే డబ్బులు లొంగకుండా, డబ్బులు తీసుకున్నప్పుడు కూడా అయిపోయింది, డబ్బులు తీసుకుని మొత్తం హైప్ క్రియేట్ చేయడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇచ్చిన సర్వేలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఎగ్జిట్ పోల్లో అది ఉండేటువంటి అవకాశం లేదు. ఇక నేషనల్కి వచ్చేటప్పటికి మనకు టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే కానీ, సీ ఓటర్ ఇది కానీ, లేదంటే చాణక్య కానీ, ఇలాంటివన్నీ నేషనల్ సర్వేలు ఉన్నాయి. నేషనల్ సర్వేల్లో కూడా ఈ మధ్యకాలంలో ఏమైంది, భారీగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి టైమ్స్ నౌ తోటి సర్వేలు ఇస్తుంది. 25 ఎంపీలకి 25 గెలుస్తుందని చెప్పి ఇచ్చింది కదా. టైమ్స్ నౌ అనేటువంటి పెద్ద సంస్థ, నేషనల్ ఆర్గనైజేషను 25కి 25 వస్తుందని చెప్పి ఇచ్చారు. రేపు ఎగ్జిట్ పోల్ అప్పుడు ఇవ్వగలరా? ఎగ్జిట్ పోల్ అప్పుడు ఇచ్చారనుకో బూమ్రాంగ్ అవుతుంది ఆ సర్వే. అసలు ఆ సంస్థ మీద కంప్లీట్గా నెగిటివ్ అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళు కూడా ఎవరు ఎగ్జాక్ట్గానే ఇస్తారు వాళ్ళు. సో కాబట్టి నేషనల్ కానీ న్యూస్ ఎక్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 7-8 ఉన్నాయి నేషనల్, అలాగే లోకల్ 7-8 ఉన్నాయి. సో జూన్ 1వ తారీఖున 6 గంటలకి దాదాపుగా మనకి 10 నుంచి 15 ఆర్గనైజేషన్స్ మనకి ఇవ్వబోతున్నాయి ఆ రోజున ఎగ్జిట్ పోల్స్. నేషనల్ లెవెల్లో 10 నుంచి 15 ఇస్తే ఇక్కడ లోకల్గా 20 నుంచి 30 పైగా సర్వే సంస్థలు కూడా అంటే రెడీ కావచ్చు, చాలా సమస్యలు ఉండొచ్చు. బట్ మనం అనేది అందుకే పేరుగా అంటే కొంచెం పేరున్నటువంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఉన్నట్టు సంస్థల సంగతి నేను చెప్పాను. సో మొత్తం మీద 10 నుంచి 15 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ 6 గంటలకు సాయంత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళందరూ ప్యారలల్గా ఇచ్చారు అనుకోండి, ఒక 3/4 ఓటర్ అయితే తెలిసిపోతుంది. 3/4 ఓటర్ తెలిసిపోతుంది. ప్రభుత్వంలోకి ఎవరు రాబోతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది ఆల్మోస్ట్. కాకపోతే కొంచెం వేరియేషన్స్ లైట్గా ఉండొచ్చు అంతే తప్ప. ఇప్పుడు కేకే సర్వే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. సింగిల్ నెంబర్ ఇవ్వటం అంటే అది డేరింగ్ స్టెప్. ఎగ్జిట్ పోల్స్లో సింగిల్ నెంబర్ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఏ పార్టీకి ఇన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందనేది ఇట్స్ ఛాలెంజింగ్ జాబ్. మిగతా సర్వేలు ఏవి కూడా ఆ ధైర్యం చేయట్లేదు. సో కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ గుడ్విల్ పోగొట్టుకోకుండా ఇచ్చేటువంటివి ఎగ్జిట్ పోల్స్. సర్వేలు అనేవి ఆయా పార్టీల దగ్గర కొంత డబ్బులు తీసుకొని కొంచెం మ్యానిపులేషన్ జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే అది. బట్ ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక ట్రైలర్ కింద తీసుకోవచ్చు. జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలకి ఒక ట్రైలర్ అనుకోవచ్చు. సో ఆ రోజు ఎందుకు జూన్ 1వ తారీఖున అంటే, జూన్ 1వ తారీఖున 7వ విడత పోలింగ్ ముగిసిపోతుంది దేశవ్యాప్తంగా కూడా. 7 విడతలుగా పోలింగ్ జరిగింది. ఈ 7 విడతలుగా పోలింగ్ జరిగింది కాబట్టి 7వ విడత పోలింగ్ 5 గంటలకు అయిపోతుంది. 7వ విడత 5 గంటలకు అయిపోయిందంటే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టే. సో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేస్తాయి. సో జూన్ 1వ తారీఖున 6 గంటలకల్లా ఎగ్జిట్ పోల్స్ మనకు వస్తాయి. కాబట్టి ఆ రోజు అందరూ స్క్రీన్స్కి అతుక్కొని పోయి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది నమ్ముతారు. నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి పోల్స్ అవి. సో కాబట్టి ట్రైలర్ 1వ తారీఖున అంటే 1వ తారీఖునే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది క్లియర్గా తెలిసే అవకాశం, అభిప్రాయం క్లియర్గా మ్యాండేటరీ తెలిసిపెట్టిన అవకాశం ఉంది. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతారా కారా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా, అవకాశం ఉందా, అసలు వన్ సైడ్ ఎలక్షన్ జరిగిందా లేదంటే టైట్ ఫైట్ ఉందా అనేది కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. సో అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ రోజుకి 1వ తారీఖుని కొంచెం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కొంతమంది స్క్రీన్లు పెట్టి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది సర్వే సంస్థల మధ్య కూడా. అవును. సో ఇప్పుడు మనం సర్వేలు చెప్తే కనుక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కూటమి వస్తుందని. మనకి ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో సో ఆ విశ్లేషకులు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆట ఆగిపోద్ది ఆ రోజుతో ఆగిపోతుంది. ఆ రోజు ఆగలేదు అనుకోండి, పబ్లిక్ అసలు వాళ్ళ వైపే చూడరు. ఇప్పటికే వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ తగ్గిపోయినాయి, వ్యూస్ కూడా తగ్గిపోయినాయి వాళ్ళకి. సో కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది ఖచ్చితంగా సినిమాకు ముందు ట్రైలర్ లాంటిదే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జూన్ 1వ తారీఖున ఒక పిక్చర్ అయితే రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుంది జూన్ 4వ తారీఖున అనేది జూన్ 1వ తారీఖున మనకి అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ప్రమాణ స్వీకారానికి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రెడీ చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే టికెట్స్ కూడా బుక్ చేస్తున్నారు. అక్కడ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. అలాగే 8-9 తేదీల్లో అక్కడ బస్సు సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా టికెట్లు దొరకడం లేదు, టికెట్ ఛార్జెస్ పెంచేశారు అనేది కూడా. ఇప్పుడు అదే లాజిక్, దీంట్లో లాజిక్ చెప్తున్నా. వైజాగ్లో హోటల్స్ మాత్రం బుక్ చేసిన మాట వాస్తవమే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ముందు రిజర్వ్ చేసుకోవచ్చు వితౌట్ పేమెంట్. హోటల్స్ని వితౌట్ పేమెంట్ మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. బుకింగ్స్ లేవు, హోటల్స్ బుక్ అయిపోయింది నిజమే అది. కానీ
ఇప్పుడు సహజంగా వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని అంటే 8-9 తారీఖులో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అనుకుంటే ఎక్కడి నుంచి వెళ్తారు ప్రజలు ఎక్కువగా? కడప జిల్లా నుంచి వస్తారు కదా, కర్నూలు నుంచి వెళ్తారు కదా, చిత్తూరు జిల్లా నుంచి వెళ్తారు కదా, లేదా ఇతర జిల్లాల నుంచి వైజాగ్ బుక్ చేసుకుంటారు కదా ముందుగానే. కానీ ఆర్టీసీలో కానీ రైల్వేల్లో కానీ చెక్ చేస్తే ఒక్క బుకింగ్ కూడా లేదని, అన్ని ఖాళీలు ఉన్నాయంట. కారణం ఏంటంటే ఒకవేళ బుక్ చేస్తే అప్పటికి ఇప్పుడు బుక్ చేసాను కట్ అయిపోతాయి డబ్బులు, వీళ్ళకి డబ్బులు పేమెంట్ చేయాలి కదా ఫస్ట్, రైల్వే బుకింగ్ కానీ బస్ బుకింగ్ కానీ. అదే హోటల్ బుకింగ్స్ అయితే ఉండవు. ఇక లాజిక్ ఏంటంటే అసలు అన్ని ఖాళీలు ఉన్నాయంట వైజాగ్కి ఇట్లా 8-9 తారీఖుల్లో, ఏది బస్సు ట్రైన్స్కి. సో కాబట్టి ఇదంతా కేవలం హైప్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్పి మనం అనుకోవచ్చు. అందుకే జూన్ 1వ తారీఖు దాకా వెయిట్ చేస్తే మొత్తం అర్థమైపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.